హాయ్ మామ, నమస్తే అందరికీ. ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని ముందు మీరు చూసి పర్ఫెక్ట్గా ఎలకాయ అనుకున్నారు కదా. అది ఎలక కాదు, చుంచు అనమాట. సో ఏం చేసామంటే మా తొట్టులో కనపడింది. మాది పెద్ద తొట్టు అనమాట. లోపలికి భూమి లోపలికి ఉంటుంది, ఒక 4 feet లోపలికి ఉంటుంది. సో ఆ తొట్టులో కనపడింది. సో ఏం చేశానంటే బకెట్తో తీసి బయటికి తీసుకొచ్చి మా ఇంటి పక్కనే కొద్దిగా కొంచెం దూరంలో ఖాళీ స్థలం ఉంటే దాంట్లో పడేసాను అనమాట. వదిలేస్తే అక్కడి నుంచి వదిలేస్తే అదేమో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. అందుకని మళ్ళీ పట్టుకొని వేరే చోట వదిలేసాను. సర్లే అని చెప్పేసి కాలేజ్కి వస్తే కాలేజీలోనేమో వాళ్ళ క్లాసెస్ అన్నీ సస్పెండ్ అయ్యాయి, మీకు పవర్ బిఐ క్లాస్ ఉంది అదని అని చెప్పి పంపించారు. ఇక్కడికొస్తేనేమో ఏమీ రావట్లేదు. అవి సిస్టమ్స్లో కొంచెం ఒక్కో దాంట్లో అవుతుంది, ఒక్కో దాంట్లో అవ్వట్లేదు. మా సిస్టమ్స్ ఏమో సర్వర్ సిస్టమ్స్ అంట, మా సిస్టమ్స్లో ఏం అవ్వట్లేదు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేదు, అలా కూర్చుండిపోయాం. ఇంకా మిగతా వాళ్ళందరూ చదువులు అయిపోయారు, చదువుకుంటున్నారు. అయిపోయింది. చివరాఖరికి రిజిస్ట్రార్ గారు వచ్చేసి ఒక చిన్న మెసేజ్, మోటివేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొంతమందికి సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చారు. అదనమాట విషయం. ఇవాళకి ఇలా సాగిపోయింది కాలేజు. మీకు పవర్ బిఐ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే బాయ్.